ఇంతకీ ఆ అమ్మాయి స్టోరీ చెప్పండి. మా మా రిలేషనే మేడం వాళ్ళు కూడానా. మా ఇంటి పక్క మా ఫ్రెండ్ వాళ్ళ తమ్ముని భార్య. హ్మ్. ఇంటికి పోతా అంటే సాయంకాలం పూట భోజనానికి పిలిచారు మేడం. ఇంటికి భోజనానికి పోయింటే ఆ ఎన్ని రోజు సంవత్సరాల క్రితం? ఎప్పుడు? అంతే ఒక సంవత్సరం అయింది మేడం. ఆ! సంవత్సరం అయింది అంతే. ఆ రోజు మాట్లాడేది అంతే మేడం. నేను ఇంక ఈ పనికి వెళ్తా. ఆ పాప నేను మాట్లాడిన ఆటికి మా ఆవిడ కూడా చెప్పినాను మేడం నేను. హ్మ్. లేదు ఇట్లా లేదు నేను ఆటికి ఏది ఒక్కసారి భోజనాలకెళ్ళినందుకే మీ ఆవిడ అంత డౌట్ పడేస్తుందా? అవును మేడం. అదే మేడం డౌట్ పడింది. ఎంతకాలం క్రితం వెళ్ళానన్నారు? సంవత్సరం పైన మేడం. అవును. మీ ఆవిడ ఫోను 2020 నుంచి మాట్లాడుతుంది కదా! అవును. అదే నాకిన్న ముందుగానే నేను ఇది నాది మ్యాటర్ వచ్చింది చూడు మేడం బయటికి. హ్మ్. అంతకు ముందుగానే వాళ్ళు ఫోన్‌లో ఫోన్‌లు మాట్లాడినారు మేడం. మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు ఇంతకీ మీకు ఈ మాట్లాడినా అమ్మాయికి కూడా సంబంధం ఉందా లేదా? లేదు మేడం. లేదు. అంత డౌట్ ఎందుకొస్తుంది? ఇప్పుడు ఎవరైనా ఇంటికైనా భోజనాలకెళ్తే వాళ్ళతో అంటగట్టేస్తారా? ఆ! అదే నేను అట్లా కూడా అన్నాను మేడం. నా కావాలని నేను చేస్తానని ఏమన్నా ప్రూఫ్ నీకు చిక్కిందనుకో హ్మ్. నెల్లి రోడ్లో పొద్దు ముందు నాకు చెప్పుతో కొట్టించుకుంటానని కూడా చెప్పినాను మేడం నేను మాటికి మా ఆవిడకి. హ్మ్. ఇప్పుడు మామూలుగా ఎన్నో తూర్లు ఇంటికి పోయిందంటే ఒక రోజు కూడా మనశ్శాంతి లేకుండా చేసేది అది ఇది మాట్లాడుతా అంటే ఆటికి డైలీ మంత్ ఆగిపోయినా కూడా ఆటికి ఏం గలాట పెట్టుకోకుండా మట్టంగా పోయి పనుకొనేసి పొద్దున్నే పనుకొచ్చి సాయంకాలం ఇంటికి పోతాంట మేడం. ఇప్పుడు ఆటికి మీరు ఫోన్ మీకు అంటగట్టిన అమ్మాయితోటి మీరు ఫోన్‌లు మాట్లాడుతున్నారా? మాట్లాడట్లేదా? లేదు మేడం. కావాల్సింటే నేను అట్లా కూడా అన్నాను మేడం మా ఆవిడ దగ్గర. హ్మ్. రికార్డ్స్ కూడా తీపిస్తాం. ఇప్పుడు నువ్వు నీకు డౌట్ ఉంది కదా నా మీద పాపం చేస్తాండవని రికార్డ్స్ తీసి లాస్ట్ ఈ ఫోన్ నంబర్లు 2 నంబర్లు తీసి మా ఆవిడ దాంట్లో ఒక నెల దినాలు ఆ పాప దాంట్లోకి వేసేసినాను మేడం సిమ్ములు రెండును. ఓకే. ప్రూవ్ చేసుకోవడానికి. ప్రూఫ్ చేసుకోవడానికి. ఇప్పుడు లేకపోయినా ఒక టైంలో లేకపోయినా ఒక టైం అన్నా చేయాలి కదా మేడం ఎవరైనా ఫోన్ సరే చేస్తే. మీ ఇద్దరికి మీ టాపిక్ మీద గొడవ ఎప్పటినుంచి? అది అంత ఒక వారం నుంచి మేడం. ఈ ఈ మ్యాటర్ నుంచి అంతే. మీరు ఈ పాయింట్ అడిగినప్పుడు ఇప్పుడు ఆవిడ మీ పాయింట్ గురించి మాట్లాడుతుందా? లేదు అదేం నా దాని గురించి ఏం మాట్లాడలేదు మేడం. మీ దాని గురించి గొడవ ఎప్పుడు జరిగింది సుమారుగా? నా సంవత్సరం అయిపోయింది మేడం అది కూడా జరిగి. మీది సంవత్సరం నుంచి జరుగుతుంది. ఆవిడది మాత్రం మీకు 1 వీక్ బ్యాక్ తెలిసింది. ఇప్పుడే తెలిసింది మేడం. అంత వారమే మేడం అంతా నాకంతా. మరి మీ ప్రాబ్లమ్ అక్కడితో సాల్వ్ అయిపోయిందా? మిమ్మల్ని నమ్మిందా మీ ఆవిడ? ఆవిడకి మీకు సంబంధం లేదని? అదే ఎవరికా? వాళ్ళకా మేడం? ఆ అమ్మాయికి మీకు సంబంధం లేదని నమ్మిందా మీ ఆవిడ? అదే నమ్మలేదు అనుకుంటా. ఆ నమ్మకానే మేడం ఇప్పుడు ఫోన్ చేసి వేరే వాళ్ళంతా ఇది చేసుకొని మాట్లాడి ఇప్పుడు ఇంత వ్యవహారం తెచ్చినది మేడం మరి. సరే. ఇప్పుడు మీరిద్దరు ఇంట్లోనే ఉన్నారా? కలిసే ఉన్నారా? లేకపోతే ఆవిడ అలిగి ఏమన్నా బయటికెళ్ళిపోయిందా? లేదు అలిగినారు నేను ఫోన్ ఇస్తాను లేదు మేడం. అలిగింది వెళ్ళనివ్వకుండా మీరు ఇంట్లోనే ఉంచుకున్నారు. ఇంట్లోనే ఉంచున్నాను. వాటికి ప్రాణం తీసుకుంటానని చెప్పేసి ఎక్కడెక్కడో వెళ్ళిపోతా ఉంది ఇచ్చేసి. అయినా కూడా నేను ఎక్కడ బయటకే వెళ్ళలేదు మేడం. ఇంట్లోనే పెట్టుకున్నాను. సూసైడ్ చేసుకుంటానంటుందా? అది ఎందుకు అన్నది పోయినది కూడా వెళ్ళిపోయినది మేడం. అయినా కూడా ఇరుక్కుని పోయేసి నేను ఏదో ఇది చేసుకొని వచ్చి ఇది చేసుకోవాలి. ఎందుకు సూసైడ్ ఎందుకు చేసుకుంటానంటుంది? మీరు అనుమానించారనే సూసైడా? లేకపోతే తెలిసిపోయిందని సూసైడా? అనుమానించిందనేదే. తెలిసిపోయిందని కాదు. అదే కాదు మేడం. ఇప్పుడు ఫోన్ లో నేను చూసినాను కాబట్టి అనుమానం ఇచ్చినట్లే. ఇంకా ఆ ఫోన్ లో రికార్డు లేకుండా నేను ఎందుకు మాట్లాడతాను మేడం? కాదు సార్, మీకు తెలిసిందని సూసైడ్ చేసుకుంటానంటుందా? లేకపోతే మీరు అడిగారు కాబట్టి సూసైడ్ చేసుకుంటదా? అడిగానని మేడం. అడిగారని. ఓకే. అడిగానని ఏమి లేదని నేను చెప్పినా కూడా నువ్వు అదే పనుగా నాకు అడుగుతాండవే అనేసి బ్లాక్మెయిల్ చేస్తుంది. చేస్తాను. ఇప్పుడు నాకు డౌట్ వచ్చింది కాబట్టి నేను కుచ్చి 1 గంట 2 అడుగుతానే ఉన్నాను మేడం. సరే సార్, ఇప్పుడు మీరేమనుకుంటున్నారు? కనిపెట్టారు, అడిగారు, తెలిసిపోయింది. సరే ఆవిడకి ఫిజికల్ రిలేషన్ ఉందా లేదా అని పక్కన పెడితే ఫోన్ అయితే రిపీటెడ్‌గా ఒక 2 ఇయర్స్ నుంచి మాట్లాడుతుంది ఆ వ్యక్తితో. ఈవిడికి అతనికి ఒక 10 ఇయర్స్ దాకా గ్యాప్ ఉంది. సరే ఫిజికల్ రిలేషన్ ఉందా లేదా అని పక్కన పెడితే అడిగారు, మాట్లాడాను గానీ మీ విషయమే మాట్లాడాను కాబట్టి మా ఇద్దరి మధ్య ఏ సంబంధం లేదండి. మీరు నన్ను ఇట్లా అడుగుతారా? నన్ను అనుమానిస్తారా? అంటూ ఆవిడ సూసైడ్ బ్లాక్‌మెయిలింగ్ చేస్తుంది మిమ్మల్ని. అవునవును మేడం. మరి ఇప్పుడు మీరేమనుకుంటున్నారు? మమ్మల్ని ఏం అడుగుదాం అనుకుంటున్నారు? మీ డౌట్స్ ఏంటి? అదే ఏం చేయాలో నాకు కూడా దిక్కు తోస్తాను లేదు. పడతాను నేను అదే చేయింటుందేమో అప్పుడు అన్ని తూర్లు ఫోన్ లో మాట్లాడిండేది ఏమో వీళ్ళు ఎవరు ఏం జరిగిందో మధ్యలో అనేది నాకు ఇంకా అంతగా తెలియదు మేడం. సరే తెలీదు. ఫోన్‌లో అయితే మాట్లాడింది. మీరు 2 ఆప్షన్స్ ఆలోచిద్దాం సార్ ఒకసారి. ఒకవేళ నిజంగా మీ ఆవిడకి ఎటువంటి సంబంధం లేదు అనుకుందాం. కానీ ఏదో ఫోన్‌లో మాట్లాడిన ఎవిడెన్స్ అయితే మీ దగ్గర ఉంది కదా! ఎవిడెన్స్‌ని బేస్ చేసుకొని మరి మీ ఆవిడని ఎక్స్‌క్యూజ్ చేద్దాం అనుకుంటున్నారా? పోనీలే ఏ సంబంధం లేదని నమ్మడానికి మీరు రెడీగా ఉన్నారా? లేదా? ఉన్నాను మేడం. నమ్మేదానికి ఒక పక్క ఉన్నాను. ఒక టైము చేయింటుందేమో అని అదొక మైండ్ లో బాగా ఇదైపోయింది సార్. మనం 2 మాట్లాడదాం. ఫస్ట్ నేను ఒకటి మాట్లాడుతున్నా. చెప్పండి సో మేడం. మీకు ఆల్రెడీ డౌట్ వచ్చి మీకు ఫోన్ చేసి అదే 2 విషయాలు మాట్లాడదాం. ఒకవేళ నిజంగా ఆ అమ్మాయికి సంబంధం లేదు అని మన మనస్సాక్షికి మనమే చెప్పుకుందాం.
అవును మేడం. ఓన్లీ ఫోన్లు మాట్లాడింది పోనీలే అని ఎక్స్క్యూజ్ చేయడానికి మీరు రెడీగా ఉన్నారా అంటే హ్మ్. మీరేమంటున్నారు? హ్మ్. ఎక్స్‌క్యూజ్ చేస్తానండి. కానీ నా బ్రెయిన్‌లో ఫిక్స్ అయిపోయింది. ఆ ఆ! అమ్మాయికి అక్రమ అవును. అవును. సంబంధం ఉంది. అవును. నా అవును. బ్రెయిన్ అవును మేడం. తొలిచేస్తుందండి అది. నేను హ్మ్. సొసైటీ కోసం యాక్సెప్ట్ చేస్తున్నానే తప్ప సహజంగా నా హ్మ్. హ్మ్. నరనరాల్లోనూ ఆ ఫీలింగ్ తోటి నేను ఇబ్బంది అవును. పడుతున్నానండి అంటున్నారు. అవును. అవును మేడం. అదేం గ్యారంటీ మేడం. సరే రెండో ఆప్షన్ మాట్లాడుకుందాం. హ్మ్. ఒకవేళ నిజమే హ్మ్. మీ బ్రెయినే తొలిచేస్తున్నది ఏదైతే ఉందో ఆ డౌటే నిజం అనుకుందాం. ఎందుకంటే మేడం. మీరు చెప్తున్న హ్మ్. పాయింట్స్‌కి ఆవిడ అతనితో మాట్లాడుతున్న విధానం సెట్ అవ్వట్ల. ఒకటి అవును. అవును మేడం. మీకు హ్మ్. 1 ఇయర్ బ్యాక్ ఒక అమ్మాయితోటి డౌట్ క్రియేట్ చేసింది. కానీ అవును. ఆవిడకి అవును. అంతకంటే 2 ఇయర్స్ బ్యాక్ నుంచి ఇతనితో కంటిన్యూ‌గా మాట్లాడుతుంది. అవును. సో, అవును ఆ మేడం. విషయం ఎప్పుడన్నా బయటపడితే మిమ్మల్ని పట్టుకుందామన్న ఉద్దేశంతో మీ మీద హ్మ్. వాంటెడ్‌లీ ఎలిగేషన్ వేసి కూడా ఉండొచ్చావిడ. అవునవును మేడం. ముందే మిమ్మల్ని మీ కాళ్ళకి బంధాలేయడం అన్నమాట. అవును. ముందు ఏసింది ఆ! మేడం. అయ్యయ్యో! రాత్రి కూడా అన్నది నన్నే మేడం. ఇట్లా అనుమానిస్తుంది. ఇంక నయం అటు అని హ్మ్. మీరేదో ప్రూవ్ చేసుకున్నారు. అసలు ఆ అమ్మాయితో హ్మ్. మాట్లాడలేదు. నెక్స్ట్ మీరు హ్మ్. ఫోన్ కూడా మీ ఆవిడకి ఒక 1 మంత్ సిమ్ కార్డ్‌లు తనకిచ్చి ఇచ్చేసి తన ఫోన్‌లో ఇచ్చారు. అది ఎక్కడా కూడా ఆ హ్మ్. అమ్మాయి ప్రూవ్ చేయలేకపోయింది. అవును. అవును మేడం. నిజంగా మీరు ఎవరితోని సంబంధం లేదు కాబట్టి ఆవిడ ప్రూవ్ చేయలేకపోయింది. అదే సో, మేడం. తర్వాత కూడా 1 ఇయర్ కంటిన్యూ అయ్యింది. ఈ 1 వీక్ హ్మ్. బ్యాక్ ఈ విషయం తెలిసింది. అవును సో, మేడం. దీంట్లో మీరు ఎంత హ్మ్. ఎక్స్‌క్యూజ్ చేద్దాము అన్నా కూడా ఈ 2 టాలీ అవ్వట్ల. అవునవును సో, మేడం. ఖచ్చితంగా వాళ్ళకి సంబంధం ఉంది అని ఫిక్స్ అవుదాం ఇప్పుడు. అవును మేడం. ఫిక్స్ అయితే ఏం చేస్తారు? హ్మ్. ఇప్పుడు నిజము అయితే ఏం చేస్తారు మీరు? నిజమైతే నేనేమనుకున్నానంటే అతనికే ఇచ్చేస్తామని నేను ఫిక్స్ అయ్యాను మేడం. మీరెవరండి ఇచ్చి అదే చేయడానికి? అక్కడ అక్కడ ఆళ్ళ ఆవిడుంది, పిల్లలున్నారు, వాళ్ళకో పెళ్లయింది, వాళ్ళకో ఆహ్, కుటుంబం ఉంది. హ్మ్. పెళ్లి చేసే రైట్స్ మీకెక్కడున్నాయి? మీ ఆవిడతో కలిసి మరి ఉంటారా లేదా అనే రైట్స్ మీకుంటాయి గాని. అంటే ఉండాలి మేడం. కలిసుండాలని ఉంది. నాకే ఉంది మేడం. విషయం కానీ తెలిసినాక కూడా వాళ్ళిద్దరు వాళ్ళిద్దరికీ ఆ! అక్రమ సంబంధం ఉందని తెలిసినా మీరు హ్మ్. కలిసుంటారా? కలిసుండాలనే ఉంది మేడం. కానీ ఏమంటే ఆ అమ్మాయి ఇష్టపడిందేమో అతన్ని ఎలా ఇష్టపడకుండా ఇన్ని సార్లు కాలింగ్ చేసిందా అతనికి అని చెప్పేసి నేను దానికి వాళ్ళకే ఇచ్చేస్తాము అని చెప్పి నేను అట్లా ఇచ్చేసుకున్నాను మేడం. సరే ఇప్పుడు మీరేమంటున్నారంటే, ఆ అమ్మాయికి హ్మ్. అక్రమ సంబంధం ఉన్నా పర్వాలేదండి. ఆవిడ నాతో హ్మ్. పాటు ఉండడానికి ఇష్టపడితే నేను కంటిన్యూ అవుతా. అవునవును మేడం. లేదు అతనితోనే ఉంటాను అంటే నేను హ్మ్. ఏదో కన్యాదానం టైప్‌లో నేనే భర్తని తండ్రిగా మారిపోయి ఆవిడ పెళ్లి కూడా ఆ! చేస్తానండి అతనితో ఆ! అంట. ఆ! అవును. అవును ఆ! మేడం. అట్లా కూడా అన్నాను మేడం. మా ఉత్తముడు. మావిడ దగ్గరే అన్నాను మేడం. సరే మరి పిల్లల్ని ఏం చేస్తారు? ఎలంటే కాదు మేడం. ఎలంటే ఆ పాపకి కూడాను అక్కడ ఇంకా అమ్మ, నాయన సపోర్ట్ అంతగా లేదు మేడం. హ్మ్. అక్కడ కూడా అంతగా ఏం సపోర్ట్ లేదు. ఏమున్నా నేనే చేయాలి. ఇప్పుడు నేను కాన్లే ఈ తప్పుడు పని చేసేసిందని చెప్పి బయటకి నూకేస్తే అది నా పద్ధతి కాదు మేడం. అబ్బబ్బబ్బబ్బా! ఈయన ఏ జేస్తాడిప్పుడిక పెళ్లి. ఎంత సూపర్‌గా ఆలోచిస్తున్నారండి మీరు. అంటే అట్లా అదే మేడం నా మెంటాలిటీ అట్లుంది మేడం. కాదండి ఎలాంటి అన్యాయం చేయకూడదు ఒక ఆడబిడ్డని అనేసి. అప్పుడు డౌట్ నేను పడకుండా నే ఉంటే సరిపోయేది గదా! ఎవిడెన్స్‌లు గ్యాదర్ చేయకుండా ఉంటే మీరు మంచిగుండేవాళ్ళు, ఆవిడేలు మంచిగా ఉండేది. ఇలా నడిచిపోయేది గదా! అవును మేడం. అది అది ఇప్పుడు ఇప్పుడు పని నాకెందుకు కట్టుకొని పడి కనిపెట్టి నాకే నా ఏదో పాపం అదే మేడం. చేసినోళ్ళకి రెడ్ హ్యాండెడ్‌గా దొరికినట్టు దొరికారు మీకు. మీరేమో అవును. ఉత్తముడు అవతారం ఎత్తేసి అబ్బా! మా ఆవిడకి నేను పెళ్లి చేస్తానండి అంటున్నారు. ఆ పిల్లలేమైపోయేవాళ్ళు నలుగురు పిల్లలు. అదే మేడం. పిల్లలంటే మీ ఇంక నేనే ఆవిడకి చెప్పుకోవాలి తల్లిదండ్రులు మేడం. లేరని మీరు ఆలోచిస్తున్నారు. మీ పిల్లలకి తల్లిదండ్రులు ఉండరు కదా! అవునవును మేడం. అదే మేడం ఆ సిట్యుయేషన్‌తోనే ఏం చేయాలనేది కూడా నాకు మైండ్ పారకనేసి ఇది చేస్తాను మేడం ఇప్పుడు. హ్మ్. అందులోటి నలుగురు పిల్లలున్నారు మేడం. ఇంకేం పెళ్లి చేసే వయసు మేడం ఇప్పుడు ఇద్దరు పిల్లలకి. ఆ పిల్లలకి పెళ్లి టెన్షన్‌లోనే చేయాలి నేను ఇప్పుడు ఇది చేస్తాను మేడం. అదే సార్. పిల్లలకి పెళ్లి చేయాల్సిన వయసులో భార్యకి పెళ్లి చేస్తానంటున్నారు. ఇంకేం చేస్తాం మేడం. ఇది అట్లా అయిపోయింది. ఇప్పుడు ఆయమ్మ అక్కడంతా ఇది చేసుకుంటా అనే దాన్ని నేను ఎట్లా ఒక టైం పెట్టుకునేది ఊర్లో ఎట్లా పారాడాలా అని చెప్పి అదొక ఫీలింగ్ మేడం. ఇప్ ఎలాంటే మేము మా వంశంలో మేము అట్లా పెరిగినాం కాబట్టి ఇంతవరకు మేము మా దీంట్లో మచ్చ లేదు కాబట్టి దాని నుంచి ఇట్లా ఆలోచన చేసినాను అంతే మేడం నేను. కాదు సార్. హ్మ్. ఇప్పటికే చాలా మంది ఉత్తములను చూసాం. అందులో మీరింకా అవార్డ్ విన్నర్ లాగా ఉన్నారు.